ఏంట్రా పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైనట్టు నువ్వు ఎదురొచ్చావేంట్రా? ఏటన్నా నన్ను అలాగంతను? ముందు బండెక్కు, హోటల్కి వెళ్దాం. సరే అన్న. అన్నా నీ చూపులు చూస్తే చంద్రవందరగా ఉన్నాయి. ఆ భూమి ఉంది కదరా, భూమి చుట్టూ చంద్రుడిని తిప్పించుకున్నట్టు తన చుట్టూ నన్ను తిప్పించుకుంటుంది. తిరగకపోతే కాలిపట్టి గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తానని భయపడుతుంది. అది తెలిసిందే కదన్నా. పురాతన వస్తువుల్లో నుంచి పులిహోర బయటపడినట్టు ఆ పాచిపూరి మ్యాటర్ గురించి చెప్తావేటన్నా? కొత్త మ్యాటర్ ఏదని చెప్పచ్చు కదా. ఏం లేదురా, తను నా రూమ్కి వచ్చి రూమా ఆపరా. ఏటన్నా ఆ భూమి గారు నీ రూమ్కి వచ్చారా? నీ రూమ్కి వచ్చాక ఏటైందన్నా? భలే ఇంట్రెస్టింగ్ మ్యాటర్, చెప్పన్నా. రే, నీ పాకోడి మొహానికి నా పులిహోర హిస్టరీ చెప్దాం అనుకున్నాను చూడు. నేను నా చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. అసలు ఏంటైందన్నా? రే, ఒక్క మాట చెప్తే నువ్వు 100 డ్రీమ్లు వేసుకున్నావురా. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. నా రూమ్కి వచ్చి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చింది. అదేసుకొని కిందకి రమ్మని చెప్పింది. ఈ లోపు మా వైష్ణవ్ గారు వేసుకున్నాడు. ఆ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు, మీ తమ్ముడికి ఎందుకు ఇచ్చావు, నా మాట అంటే నీకు లెక్కలేదా, నా గిఫ్ట్ మీద గౌరవం లేదా అని నాగుపాములాగా నా మీద బుసలు కొడుతుంది. అసలే అమాయకుణ్ణి. బుస్సు బుస్సు అంటే ఏం చేయాలి, ఉసూరు అంటూ వెళ్ళిపోతున్నాను. ఏంటన్నా నువ్వు ఇప్పుడు ఎలాగుంటే రేపు పెళ్ళంతే ఎలాగుంటావన్నా? ఎలా ఉంటాను? ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. అన్నా ఎలాగుంటే లోకి అయిపోతావన్నా. మగడంతా తెలగొండాలి, మగాడంతా వేషం తిప్పాలి, మగడంతా తొడగొట్టాలి, మగడంతా లుంగిపై అంటే పంచలేదనుకో. అంతేగాని ఆ అమ్మాయి ముందు ఆడపిల్లగా అలాగ భయపడతావేటన్నా? అదేంట్రా అలా అంటావు? నేనెంత ధైర్యవంతునో నీకు తెలుసు కదా. తెలుసులే. అదే అన్నా, నువ్వు ఎంత ధైర్యవంతులో నాకు తెలిసి సరిపోదు కదా, ఆ భూమి గారు కూడా తెలియాలి కదా. ఇక నుంచి నువ్వు ఇలా ఉండడానికి ఏం లేదు. ఈరుళ్లాగా సూర్యుడిలాగా దూసుకెళ్ళిపోలన్నా. అన్నా 100 మంది సైనికులు కూడా ఒకే వాటికి చంపేసిన మగధీరుడిలాగా ఉండాలన్నా. సరేరా, ఇక నుండి చూస్తావు కదా, ఆ భూమికి లొంగేది లేదు,